నమస్కారం సార్. సార్ నమస్తే శరత్ మరార్ గారు. సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్ శరత్ మరార్ గారు, మీకు నాకున్న పరిచయం ఎప్పటి నుంచిదో, మీరే అలాగ వెనక్కి లాగుతున్నారు. ఇప్పటికీ ఒప్పుకుని ముందుకు వచ్చారు. బట్ మంచి సక్సెస్ కొట్టారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. దూత నిజానికి నాగ చైతన్య, విక్రమ్ కుమార్ అంటే మెయిన్ స్ట్రీమ్లో బిజీగా ఉన్న వాళ్ళని తీసుకుని వాళ్ళని ఓటీటీకి తీసుకెళ్ళడమే కష్టం అసలు. కరెక్ట్. ఎవరినైనా తీసుకెళ్ళచ్చు, కానీ మెయిన్ స్ట్రీమ్లో బిజీగా ఉన్న నాగ చైతన్య, శరత్ మరార్ లాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి అన్ని రోజులు అక్కడ షూట్ చేసి, సో మన తెలుగు వాళ్ళు కూడా తెలుగు ఓటీటీలో ఒక నేషనల్ లెవెల్ వెబ్ సిరీస్ ఇవ్వగలం. ఎందుకంటే మన తెలుగు వెబ్ సిరీస్లు అంటే 100% పచ్చి బూతులు తప్ప మరొకట్లేదు. మన సినిమా వాళ్ళే ఓటీటీకి వెళ్ళి ఓటీటీని ఎలా చూశారంటే పచ్చి బూతులతో వెబ్ సిరీస్ తీస్తేనే అవుద్ది అనుకున్నారు. అది అందులో ఎవరు మినహాయింపు కాదు, ఎవరిని పర్టికులర్ అనట్లేదు, బూతులు వాడకుండా వాళ్ళది. బట్ మీరు అలా కాకుండా ఫ్యామిలీ అందరూ చూసుకునే ఒక క్లీన్ వెబ్ సిరీస్ని మీరు దూత ఇచ్చారు. నిజంగా అది మంచిగా అభినందించాలి. ఎందుకంటే లేదంటే వెబ్ సిరీస్ ఇంట్లో చూడడం, టీవీలో అంటే భయం వేస్తున్న రోజులు ఇవి. సరే, నేషనల్ వెబ్ సిరీస్ పక్కన పెడితే మన తెలుగు కూడా అసలు పరమ నీచంగా, చండాలంగా, దరిద్రంగా తీస్తున్నారు. ఏమనంటే సమర్థించుకుంటున్నారు. విలేజ్లో అలాగే మాట్లాడతారు, విలేజ్లో అలాగే ఉంటారు అని చెప్పి. బట్ ఇవన్నీ కాకుండా మీరు మాత్రం ఒక క్లీన్ వెబ్ సిరీస్ తీశారు. సో దానికి కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. అసలు ఎట్లా అసలు ఇది మీకు ఈ దూత ప్రాజెక్ట్ ఎట్లాగా మీ దగ్గరికి వచ్చింది అసలు? సో లాస్ట్ ఈ ఓటీటీ ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అండ్ ఐ బీన్ ఫాలోయింగ్ అబ్రాడ్లో కూడా హౌ నెట్ఫ్లిక్స్ మొత్తం గేమ్ ఎలా చేంజ్ చేసింది. స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్ వాజ్ నోవేర్ ఇన్ ద పిక్చర్. ఇన్ ద లాస్ట్ 10 years, 2010 నుంచి ఇట్ కైండ్ ఆఫ్ కేమ్ ఇన్ టు బికమ్ ఎ డామినెంట్ ఫోర్స్. సో మనకు అర్థమైంది దట్ ఈవెన్ వెన్ ద బిగ్ స్టూడియోస్ ఇన్ ద యూఎస్ ఆర్ ఆల్ గోయింగ్ టువర్డ్స్ స్ట్రీమింగ్, ఆ వేవ్ ఇండియాలో తప్పకుండా వస్తుందని. అండ్ వెన్ ద కార్పొరేట్స్ కమ్, దే విల్ రియలీ బ్యాక్ యూ విత్ బిగ్ బడ్జెట్స్ అండ్ యూ కెన్ చేజ్ అ డ్రీమ్. ఈ థాట్తో పర్స్యూ చేస్తున్నప్పుడు విక్రమ్ కుమార్ గారితో ఒక ఫిల్మ్ చేద్దామని డిస్కషన్ ఇనిషియేట్ అయింది. ఏదో ఒక పాయింట్లో ఐ సెడ్, విక్రమ్, క్యాన్ వీ డూ అ వెబ్ సిరీస్? అండ్ విక్రమ్కి ఆ లాంగ్ ఫార్మ్ స్టోరీ నరేషన్, హీఈస్ వెరీ కీన్ అబౌట్ దాట్. అండ్ ఆ ప్యాషన్ ఉండాలి. బేసిక్లీ ఒక కథ 7 episodes, 8 episodes నేను అలాంటి ఒక కథ నేను క్రియేట్ చేస్తాను, అలాంటి ఒక కథ చేద్దామని ఆ డైరెక్టర్ కానీ ద క్రియేటివ్ టీమ్ కదా ఉంటే, దెన్ ఇట్స్ పాసిబుల్. అండ్ ఐ షుడ్ సే ఎర్లీ డేస్, ఇది 3.5 years బ్యాక్ కన్సీవ్ అయింది ఈ ప్రాజెక్ట్. ఎర్లీ డేస్లోనే నాగ చైతన్య ఫస్ట్ నరేషన్లోనే హీ సేస్, ఐఎమ్ ఎక్సైటెడ్, మనం చేద్దాం. యూజువలీ అట్ దాట్ పాయింట్ 3-4 years బ్యాక్ చాలా A-list యాక్టర్స్, స్టార్స్ చాలా తక్కువ మంది wanted to come into OTT. And Che, I should say, was one of the first persons. He was so forthcoming, so supportive. And అక్కడి నుంచి the journey started. అంటే మీకు స్టోరీ ఈ 8 episodes మొత్తం నేరేషన్ మీకు ఇచ్చారా ముందు? బ్రాడ్ ఐడియా, బ్రాడ్ థాట్ చెప్పారు విక్రమ్. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ మనం అది వదలలేదు. ఎవ్రీ 1 or 2 months కలిసినప్పుడల్లా హీ కెప్ట్ డెవలపింగ్ ఇట్. అండ్ విక్రమ్ గారి దగ్గర హీ హ్యాడ్ 1 or 2 alternate stories ఆల్సో. దాని తర్వాత అమెజాన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత దే వేర్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. ఈ ప్రాజెక్ట్తో వెళ్దాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత దీన్ని పూర్తిగా డెవలప్ చేశాం. అండ్ వెన్ యూ డెవలప్ ఇట్ ఓవర్ 8 episodes, పూర్తిగా ఒక ఆర్క్ ఉండడం ఒకటి, ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక ఆర్క్ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ విల్ కమ్ బ్యాక్ అండ్ సీ ద నెక్స్ట్ ఎపిసోడ్. బికాజ్ ఇక్కడ ఆడియన్స్కి ఎంత ఫ్రీడమ్ ఉంది, వాళ్ళకి నచ్చకపోతే ఫస్ట్ 10 minutesలోనే వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. సో వాళ్ళని హోల్డ్ చేయడం ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. బట్ స్టోరీలో కోర్ పాయింట్లోకి వెళ్తే పెద్ద కొత్త ఐడియా కాదు. థ్యాంక్ యూ. ఇప్పుడు థ్రిల్లర్గా అంటే దీని ఎక్కువ గురించి, దీని స్టోరీ గురించి మనం మాట్లాడలేము. ఎందుకంటే ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు చూడాలి కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడలేము. ఎందుకంటే మీరు 7 episodes దాకా సస్పెన్స్ని రివీల్ చేయకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. 8వ episode దగ్గర ఇది. సో ఇప్పుడు దాని గురించి ఎక్కువ. బట్ 8వ episode అయిన తర్వాత మనం ఆలోచిస్తే బేసిక్ ప్లాట్ నార్మల్ ప్లాటే, చాలా సింపుల్ ప్లాట్. బట్ దాన్ని ఆయన అసలు ఆ క్రాఫ్ట్తో చేసుకొచ్చి దానికి ఆ లేయర్స్ యాడ్ చేసుకుంటూ డిఫరెంట్ లేయర్లోకి ఈ దీనికి
ఇంతవరకు రాని లేయర్లోకి తీసుకొచ్చి చేసుకున్నది అది అడ్వాంటేజ్ అయింది. అండ్ ఇంతేనా నాకు పూర్తిగా అర్థమైంది ఇలా వెళ్తుందేమో స్టోరీ అనుకున్నప్పుడు హీ బ్రింగ్స్ అనదర్ ఎలిమెంట్ సో దట్ వాస్ ద ఐ థింక్. అందుకే నేను ఎందుకంటే మీకైతే ఇవన్నీ చెప్పుంటారు కదా, జస్ట్ కోర్ పాయింట్ మాత్రం చెప్పుంటారు. లేదు, డీటెయిల్డ్ నరేషన్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఈస్ కమెండబుల్ ఇస్ అమెజాన్ వాళ్ళు కూడా ద ఎంటైర్ టీమ్ వచ్చి కూర్చున్నారు. ఫైనలీ వెన్ హీ వాజ్ రెడీ టు నరేట్, నాకు నరేషన్ ఇచ్చిన తర్వాత హీ రిపీటెడ్ టు అమెజాన్ 8 episodes 8 hour నరేషన్ ఇచ్చారు, 1 hour per episode. సో అది ఒకే రోజులో అవ్వదని వాళ్ళు కూడా అర్థం చేసుకుని 2 days పార్క్ చేసుకున్నారు. ఫస్ట్ డే 4 episodes విని బ్రేక్ తీసుకున్నాం మనం, సెకండ్ డే వచ్చి 4 episodes he narrated for 4 hours. అంత డీటెయిల్. వెరీ గుడ్. సో వీ ఆల్మోస్ట్ సా వాట్ హీ నరేటెడ్. బట్ ఫైనల్ ప్రొడక్ట్ ఎంత వచ్చింది లెంగ్త్? 320 minutes. అదే మనం మాట్లాడుకున్నది అదే. అమెజాన్ వాళ్ళు అండ్ అమెజాన్ కానీ ఈ ఓటీటీస్ వెరీ పర్టికులర్. మనం ఒకసారి ఒక ప్రాజెక్ట్ అనుకుంటే మరి అగైన్ ఎగ్జాక్ట్లీ 40 minutes ఒక్కొక్క ఎపిసోడ్ ఉండాలని కూడా లేదు. సో ఈ టైటిల్స్ అన్ని యాడ్ చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ద యాక్చువల్ కంటెంట్ విల్ బి అబౌట్ 320 minutes. అవుట్పుట్ కూడా ఎంత వచ్చింది యాక్చువల్గా? బేసిక్ లేదు, అవుట్పుట్ దానికైనా ఎక్కువ వచ్చింది. బికాజ్ మనం డెఫినెట్లీ బిల్డప్ షార్ట్స్ లిబర్టీ తీసుకుంటాం. సో ఆన్ ది ఎడిట్ యూ విల్ నో వాట్ టు ట్రిమ్ అండ్ టైటన్ అప్. సో విక్రమ్ గారు 1, 2, 3 iterations of editor and Naveen Nolito, వాళ్ళిద్దరు దే హ్యావ్ అ గ్రేట్ అండర్స్టాండింగ్. సో ఎవ్రీ టైమ్ ఒక ఎడిట్ తర్వాత వీ కుడ్ సీ దే వర్ టైట్నింగ్ ఇట్. దెన్ ఫైనలీ హీ సెడ్ దిస్ ఇస్ మై ఫైనల్ కట్. అంటే అది 5 hours వచ్చి ఉంటుందా? ఇది 3 hours 320 minutes అంటే ఇదే మీకు ఎంత 5 hours కదా, 5.5 hours యాక్చువల్ కాంటెంట్, ఇంకొక ఎక్స్ట్రా 1 hour ఉంటుంది. 1 hour వచ్చింది. ఓకే. సో ఆ 1 hour ట్రిమ్ అయిపోయింది. బట్ ఇది చూసిన తర్వాత ఈ వెబ్ సిరీస్ మీద ఓన్లీ సింగిల్ కంప్లైంట్, అంటే నేను క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి నాకు వచ్చిన కంప్లైంట్ అంటే కొంచెం డ్రాగ్ ఉంది, కొద్దిగా డ్రాగ్ అయింది. లేదు, స్లోలీ నా నమ్మకం ఏంటంటే రాని రోజుల్లో ఆడియన్స్ అలవాటు అయిపోతారు. దట్ వెబ్ హ్యాస్ అ డిఫరెంట్ మీటర్. ఒక సీన్ కానీ ఒక సిచ్యువేషన్ యూ టేక్ యువర్ టైమ్ టు మౌంట్ ఇట్ అండ్ యూ హ్యావ్ దట్. ఈ లాంగ్ ఫామ్లో ఆ లిబర్టీ ఉంది. సినిమా probably editing pattern is a little faster. మీరు slowly if you see some of the best web series also, the కొంచెం ఒక స్పేస్ తీసుకుని నరేటివ్ ఉంటుంది. సో ఈ ఫార్మాట్కి అలవాటు పడతారండి. అలవాటు పడతారు. రాను అండ్ అప్పుడే సింక్ అవుతుంది మనకి. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక షార్ట్ కానీ ఒక టు టేక్ యూ ఇన్ టు సర్టన్ వరల్డ్, ఆ చిన్న స్పేస్ అవసరం. అదే సరే, ఇప్పుడు సినిమాలు ఇవి సైమల్టేనియస్గా చూస్తున్నారు కాబట్టి మనకి కొంచెం అలవాటు పడ్డానికి. అండ్ మీరు చూడండి, హిందీలో ఆల్రెడీ కొన్ని సక్సెస్ఫుల్ సిరీసెస్లో ఆ పేసెస్ కొంచెం దే టేక్ దర్ టైమ్. మేబీ అ ఫాస్ట్ ఎడిట్ ఇస్ నాట్ దేర్ ఆన్ ద వెబ్. అండ్ వాళ్ళు కోరుకున్నది కూడా అదే. ఓటీటీస్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ. దే డోంట్ వాంట్ అ సినిమాటిక్ ఎడిట్ ఫర్ దిస్. మీరు యాక్చువల్గా టీవీ బ్యాక్గ్రౌండ్, మా టీవీని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. మా టీవీని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి సో దాంట్లోంచి వచ్చారు. ఇప్పుడు మధ్యలో సినిమాలు ట్రై చేశారు, కానీ మీకు అది అంత పెద్దగా సెట్ అవ్వలేదు. బట్ ఓటీటీ మాత్రం మీకు పెర్ఫెక్ట్గా సెట్ అయింది. నేను మేబీ సినిమాలు లో వచ్చిన ఎక్స్పోజర్ వల్లనే ఆ ధైర్యం వచ్చింది ఓటీటీ చేయడం. అండ్ మేబీ అగైన్ ఇన్ సినిమాస్ ఐ విల్ ఫైండ్ మై స్పేస్ ఆర్ మై రిథమ్. ట్రై చేస్తారు డెఫినెట్లీ. బట్ ఇప్పుడు ఓటీటీ కోవిడ్ తర్వాత చాలా ర్యాపిడ్ చేంజ్ వచ్చి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది. తెలుగు సినిమా ఓటీటీ మీద చాలా పెద్దగా డిపెండ్ అయిపోయి ఓటీటీతోటే తెలుగు సినిమా చాలా ఫ్లరిష్ అయ్యే ప్లేస్ వచ్చి డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చింది టాలీవుడ్లో. ఏదర్ ప్రొడక్షన్ వైజ్ కానీ, నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ కానీ, రెమ్యూనరేషన్స్ కానీ, మార్కెట్ కానీ, అన్ని విధాల. బట్ అదే ఓటీటీ ఇప్పుడు టాలీవుడ్ని మళ్ళీ ఒక కార్నర్లోకి నెట్టేసింది. దీని మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి మీరు దాంతో కంటిన్యూ సేల్ అవుతున్నారు. చాలా సినిమాలు హెల్ప్ చేశారు. నాకు తెలిసి 20 వెనకాల మీరు చాలా సినిమాలు మార్కెట్కి హెల్ప్ చేశారు. సో ఎలా ఉంది ఇప్పుడు ఓటీటీ మార్కెట్ అసలు యాక్చువల్గా? ఐ థింక్ ఇంకా రాబోయే రోజుల్లోనే ఇట్ విల్ ఆల్ స్టెబిలైజ్. మీ అబ్జర్వేషన్ వాజ్ రైట్. మనం ఈవెన్ 7-8 years బ్యాక్ ఒక ఫిల్మ్ రెవెన్యూ చూసుకుంటే నాన్ థియేట్రికల్ రెవెన్యూ, శాటిలైట్ కానీ ఆడియో వుడ్ బి అబౌట్ 20-30%. 70% వాజ్ థియేట్రికల్. రాను థియేట్రికల్
పర్సంటేజ్ తగ్గుతూ వెళ్ళింది. ద రీజన్ ఇస్ మేబీ ఆఫ్టర్ కోవిడ్ థియేటర్ గోయింగ్ హ్యాబిట్ బ్రేక్ అయింది. అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్. అది కాక ఓటీటీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి, ఒక సబ్స్క్రైబర్ బేస్ క్రియేట్ చేయడానికి అగ్రెసివ్గా ఎక్వైర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్విజిషన్లో ఆ కాంపిటీషన్లో వాళ్ళు ఇచ్చే రేట్ పెరుగుతూ వెళ్ళింది. సో ఫర్ అ ప్రొడ్యూసర్ ద రెవెన్యూ కమింగ్ ఫ్రమ్ నాన్ థియేట్రికల్ చాలా పెరిగింది. అండ్ ఇట్ వెంట్ టు అన్ ఎక్స్టెంట్ ఆల్మోస్ట్ ఇన్ సర్టన్ ప్రాజెక్ట్స్ 100% కవర్ అయిపోయింది ఓటీటీతోనే. బట్ దేర్ ఇస్ అ డ్రాస్టిక్ డ్రాప్ ఇన్ థియేట్రికల్ ఫుట్ ఫాల్స్. సో బట్ ఇప్పుడు ఓటీటీస్ వాళ్ళ ఇనిషియల్ సర్జ్ ఫేజ్ ఇస్ ఓవర్. వాళ్ళు ఇప్పుడు కన్సాలిడేట్ అవ్వడానికి వాళ్ళ థింకింగ్ ఉంది. ప్యారలీ ఇప్పుడు మనం చేసిన సిరీస్ లాగా వెబ్ ఒరిజినల్ కాంటెంట్, సినిమా రెండు కలిపి నడిపించే ప్లాన్స్లో వాళ్ళ ఎక్విజిషన్ ఆఫ్ ఫిల్మ్స్ తగ్గుతాయి. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వాళ్ళ అవసరం తగ్గుతున్నప్పుడు దే కెన్ ప్రాబబ్లీ బీ మోర్ టైటర్ అబౌట్ ద మనీస్ దే గివ్. సో ద ఫ్యూచర్ మన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కానీ వీ హ్యావ్ టు మేక్ ఫిల్మ్స్, డైరెక్టర్స్ కానీ ద క్రియేటివ్ కమ్యూనిటీ హ్యాస్ టు మేక్ ఫిల్మ్స్ విచ్ విల్ రన్ ఇన్ థియేటర్స్. ఓన్లీ దెన్ ఇట్ బికమ్స్ వయబుల్. ఒక నాన్ థియేట్రికల్ రెవెన్యూ మీదనే డిపెండ్ చేస్తే ఇట్ విల్ బీ అ రిస్కీ ప్రపోజిషన్. మేబీ చాలా ప్రాజెక్ట్స్ సేలే అవ్వకపోవచ్చు. బికాజ్ వాళ్ళ డిమాండ్ వాళ్ళు వెరీ క్లియర్. వాళ్ళ ఇయర్ ప్లాన్ వేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ని ఫిల్మ్స్ ఉంటే చాలు వాళ్ళ క్యాలెండర్ ఇయర్లో. మన దగ్గర మనం అది దాటి ప్రొడ్యూస్ చేసేస్తున్నాం. సో న్యాచురల్లీ దే విల్ బీ అ మిస్ మ్యాచ్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై. అండ్ మీరు అన్నట్లు మెనీ స్మాల్ ప్రొడ్యూసర్స్ కమ్ టు మీ ఫర్ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ అండ్ శాటిలైట్. అండ్ నేను ఓటీటీ వాళ్ళతో మాట్లాడుతుంటాను. అక్కడ వాళ్ళకి అవసరమే లేదు. సో మనం తెలియక ఇన్ని ప్రొడ్యూస్ చేసిస్తున్నాం. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ స్మాల్ ఫిల్మ్స్, maybe first time producers and almost 300 films are unsold in the market, which is a very worrying scenario. Small or big, or people have put money and they are stuck. అంటే ఇక్కడ మన దగ్గర కూడా అంటే ఏ వ్యవస్థ వచ్చినా కూడా, ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం, రెండు దాన్ని పాడు చేసుకోవడం. మిడిల్ మ్యాన్స్ వచ్చి అగ్రిమెంట్లు చేసేసి దానికి ప్రైసెస్ ఎక్సెసివ్ చేసి మొత్తానికి ఈ మార్కెట్ని కొంత బ్యాడ్ చేశారంటారా లేదంటారా? ఈ మార్కెట్ అయినా ఫామ్ అవుతున్నప్పుడు అన్ని ఫోర్సెస్ మూవ్ అవుతాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లు వన్స్ ద మార్కెట్ ఫైనలీ స్టెబిలైజెస్ ఇలాంటి వేరియేషన్స్ ఉండవు. మోరలెస్ ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మన ట్రెడిషనల్ థియేట్రికల్ మార్కెట్లో మనం ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ చెప్పగానే ద డిస్ట్రిబ్యూటర్స్ నో వాట్ ప్రైస్ టు గివ్. ఇది ఒక మెచ్యూర్డ్ మార్కెట్ థియేట్రికల్. ఓటీటీ కూడా ఒక మెచ్యూర్డ్ ఫేజ్లో వచ్చేస్తుంది. దెన్ ఎవరు ఉండిన మధ్యలో వాళ్ళకి ఒక కాంబినేషన్కి, ఒక ఫిలిం ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ ఉన్న ఫిలింకి, ఇలాంటి ఒక బడ్జెట్ ఉన్న ఫిలింకి ఇంతే మనం ఇవ్వచ్చని ఒక బెంచ్ మార్క్ వచ్చేస్తుంది త్వరలోని. మీరు అన్నట్టు నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ సబ్స్క్రైబర్ బేస్ పెంచుకోవడం కోసం చాలా అబ్నార్మల్గా ఫండ్స్ డంప్ చేసాయి ఇక్కడ ఇనిషియల్ స్టేజ్లో. ఆ డంపింగ్ ఆగిపోయిందంటారు ఇప్పుడు? వాళ్ళకు ఒక బేసిక్ సబ్స్క్రైబర్ బేస్ రావడానికి వాళ్ళు అగ్రెసివ్గా వచ్చారు. టు అ గ్రేట్ ఎక్స్టెంట్ ఒక్కొక్క మార్కెట్లో వాళ్ళు ఎంటర్ అయిపోయారు. అండ్ వాళ్ళకు ఒక బేసిక్ సబ్స్క్రైబర్ బేస్ ఉంది. ఫ్యూచర్లో ఇంత అగ్రెసివ్గా కొనకపోవచ్చు. మేబీ దే మైట్ పికప్ అ పర్టిక్యులర్ ఫిలిం వేర్ 2 or 3 ఓటీటీస్ మైట్ కంపీట్ అండ్ గివ్ అ హ్యూజ్ అమౌంట్. బట్ అన్ని ఫిల్మ్స్కి అలా ఉండకపోవచ్చు. ఇంత మీరు అన్నట్టు యాక్చువల్ మనకున్న ఓటీటీ పాపులర్ ఓటీటీస్ మా అయితే 4 to 5 అంతే కదా? 4 to 5 హాఫ్ ఎ డజన్. అదే బికాజ్ మార్కెట్ చాలా కన్సాలిడేట్ అయిపోయింది. వాళ్ళకి మంత్కి ఎన్ని సినిమాలు కావాల్సి ఉంటుంది? యూజువల్గా ఒక 5 into మేబీ ఒక 200. అది చాలా. నేను అనేది ఒక ఓటీటీకి నిజమైన ఎవ్రీ వీక్ 1 మూవీ అనుకుంటే 4 movies అంటే 52 weeks. అదే. బట్ అలా వాళ్ళు వెళ్ళట్లేదని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనకు చాలా పెద్ద స్పేస్ ఉంది కదా, ఎందుకు వాళ్ళు తీసుకోవట్లేదు నా డౌట్. లేదు, వాళ్ళు 52 movies మేబీ మే నాట్ బీ ఇన్ ద ప్లాన్ అని నాకు అనిపిస్తుంది. ఐ ఫీల్ దే మైట్ వాంట్ అట్ ద మోస్ట్ 1 good film every month. అట్లయితే చాలా టైట్ అయిపోతుంది. అది చాలా టైట్ అయిపోతుంది. నన్ను అడిగితే ఫ్రాంక్లీ 50, 60, 70 ఫిల్మ్స్కి బయింగ్ స్పేస్ ఉంది. బియాండ్ 70 ఇట్స్ రిస్కీ. అండ్ అది కూడా 5 players, 12 films, 18 films అలా కొంటే. ఆల్ ఓటీటీస్ ఆర్ నాట్ అబౌట్ బయింగ్ 12 films అని. ఎవ్రీ ఓటీటీ కనుక 50 సినిమాలు చెప్పిన కొంటే
మనకి తెలుగు తమిళ్ కన్నడ అంత మార్కెట్కి మంచి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఒక్కొక్క మార్కెట్లో 50 అంటున్నారా మీరు? ఒక్కొక్క కంపెనీ అంత ఎక్విజిషన్ ఉండదు. దే మైట్ లుక్ ఎట్ వన్ గుడ్ ఫిల్మ్. ఫ్యూచర్లో ఛాన్స్ రావచ్చు, ఎవ్రీ వీక్ ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు కదా. ఫ్యూచర్లో లైక్ టెలివిజన్ ఛానల్స్ వాళ్ళ సొంత కాంటెంట్ బిల్డ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. వెబ్ ఒరిజినల్ సిరీసెస్ కానీ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తూ కొన్ని ఫిల్మ్స్ ఎక్వైర్ చేస్తారు. సో ఈ 12 to 18 కన్నా ఎక్కువ పెద్ద ఎక్విజిషన్ ఉండదు. మనం ఇప్పుడు చూస్తున్న వారానికి ఒక ఫిల్మ్, అది లార్జ్లీ రెవెన్యూ షేరింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు, వాళ్ళు కొనట్లేదు అది. కానీ ఏంటి అసలు నాకు తెలియకూడదు. ఇప్పుడు మీ ఫిల్మ్ తీయడానికి సర్టెన్ బడ్జెట్, దూతాకి కొంత బడ్జెట్ అయింది. సో అదే బడ్జెట్లో ఒక మంచి సినిమా కూడా వాళ్ళకి ఎక్వైర్ చేసుకోవచ్చు. అదే ఇది దీనికి వాళ్ళకి ఏంటి వేరియేషన్ చూస్తారు, వాళ్ళు ఏంటి అడ్వాంటేజ్ వాళ్ళకి? వాళ్ళు సెల్ఫ్ సఫిషియన్సీ చూసుకుంటారు. ఓటీటీ ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేశారు, మన మార్కెట్లో వచ్చారు, వాళ్ళకు వాట్ దే నీడ్ కాంటెంట్. సో దే విల్ ఫీల్ ఎంటైర్లీ బయట మార్కెట్ మీద డిపెండ్ చేయకుండా, ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ చేయకుండా మనం కూడా ప్రొడ్యూస్ చేద్దాం. అదొకటి ఏంటంటే అగైన్ బయట వాళ్ళకి దొరికేది ఫిల్మ్సే, బట్ వెబ్ సిరీసెస్ అలౌ ద ఆడియన్స్ టు బీ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ ది ఓటీటీ. ఇప్పుడు మనం 320 minute సిరీస్ చేసాం. ఓకే. సో టైమ్ స్పెంట్ ఆన్ ది ఓటీటీ ఈజ్ అ ఫ్యాక్టర్. సో మోర్ టైం స్పెండ్ చేయాలంటే సిరీసెసే హోల్డ్ చేస్తారు. ఫిల్మ్స్ విల్ హోల్డ్ యూ ఫర్ 2 hours, 2.5 hours. సో వాళ్ళకి ఎప్పుడు సిరీసెస్ కావాలి ఫర్. బట్ దానివల్ల వాళ్ళు వాట్ ఇస్ ద యూజ్ ఫర్ దెమ్? there is a more loyal audience. You come back to it. ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ క్లిక్ అయింది అనుకోండి మీరు, దాని సీజన్ 2 ఉంటుంది, సీజన్ 3 ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వీళ్ళందరూ ఆ ఫ్రాంచైజ్ క్లిక్ అయితే అక్కడి నుంచి దే బికేమ్ ఫినామినల్లీ. సో వాళ్ళ కోరిక ఎప్పుడు ఒక్కొక్క సిరీస్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ మన దగ్గర ఇట్ వాజ్ అ బిగ్ హిట్. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంచైజెస్ వచ్చినాయి. సో దానివల్ల వాళ్ళకు ఒక లాయల్ ఆడియన్స్ ఉంటుంది. ఈచ్ సినిమా ఈజ్ అ సపరేట్ ఎక్స్పీరియన్స్. ఈచ్ సినిమా ఇస్ అన్ ఎక్విజిషన్. అది వాళ్ళకి రావచ్చు, నెక్స్ట్ టైం వేరే ఓటీటీ కొనుక్కోవచ్చు. సో ఈవెన్ సీక్వెల్స్ కూడా రాకపోవచ్చు వాళ్ళకి. వాళ్ళు సొంత కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక గ్రిప్ ఉంటుంది, వాళ్ళకు ఒక ప్లాన్. ఇంత పెద్ద సంస్థ ఓపెన్ చేసిన తర్వాత, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దే వుడ్ లైక్ టు హ్యావ్ కంటిన్యూటీ. బట్ ఓటీటీలో మన తెలుగు వచ్చేసరికి ప్రాబ్లం ఏమైందంటే, స్టార్టింగ్లో మనకు తెలిసినంత వరకు మన సినిమాలో పాపులర్ అయిన వాళ్ళు, విక్రమ్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్, చైతన్య ఒక రేంజ్ హీరో. ఓటీటీ వాళ్ళు మీకు అలాట్ చేసిన బడ్జెట్లో మీరు చాలామంది లీడ్ యాక్టర్లు తీసుకున్నారు. పశుపతి మంచి యాక్టర్. ఇలా అందరినీ తీసుకున్నప్పుడు మేజర్ పోర్షన్ రెమ్యునరేషన్కి వెళ్ళిపోతే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను చెప్తాను మీకు. ఇంతకుముందు ఉన్న వెబ్ సిరీస్లు అన్నీ కూడా అక్కడే ఫెయిల్ అయ్యాయి. చాలా మన తెలుగు వెబ్ సిరీస్ వాళ్ళు ఏంటంటే, ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నారో ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళ రెమ్యునరేషన్ తీసుకుని, ఈ యాక్టర్స్ పార్ట్ వరకు వచ్చేసరికి ఎవరెవరినో తీసుకుని క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ లేక. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎట్లా మేనేజ్ చేశారు దీన్ని? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాంట్లో అగైన్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ప్రాసెసెస్ దీస్ ఓటీటీస్ హ్యావ్. వాళ్ళు చాలా క్లియర్గా త్రూఅవుట్ మేము విక్రమ్ కుమార్తో డెవలప్ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు అనుకున్నాం ఎంత ఉండొచ్చు మన బడ్జెట్. ఒక్కరోజు కూడా బడ్జెట్ దాకా డిస్కషన్ రానివ్వలేదు వాళ్ళు. మీరు కథ పూర్తిగా డెవలప్ చేయండి, మాకు నరేట్ చేయండి, మనం ఫైనల్ డైలాగ్ వర్షన్ లాక్ చేద్దాం. దాని తర్వాత వీ హ్యాడ్ 10 or 12 బడ్జెట్ మీటింగ్స్ ఏది లాక్ అయిన తర్వాత. సో టు దాట్ ఎక్స్టెంట్ సీన్ బై సీన్ మీరు డీటెయిల్ రెకీ చేసుకోండి. డెవలప్మెంట్ బడ్జెట్ సపరేట్ ఇస్తారు వాళ్ళు. డీటెయిల్గా రెకీ చేసుకోండి, టెక్ రెకీ చేసుకోండి. ఈ ఒక సీన్ తీయడానికి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలో అంత డీటెయిలింగ్గా మీరు ఈ ప్రిపేర్ చేసిన తర్వాత, దీనికి ఇంత బడ్జెట్ అంటే దాన్ని టూ పార్ట్స్లో డివైడ్ చేశారు వాళ్ళు. అబౌవ్ ద లైన్, బిలో ద లైన్, ఏటీఎల్, బీటీఎల్. ఏటీఎల్ ఇస్ ఆల్ స్టార్స్ కానీ వాళ్ళ సీనియర్ మేజర్ టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరూ బడ్జెట్ సపరేటు. బీటీఎల్ ఇస్ యాక్చువల్ ప్రొడక్షన్ మీద పెట్టిన డబ్బులు. సో బీటీఎల్ మనం ఒక 10 మీటింగ్స్లో లాక్ అయిన తర్వాత ఆ ఓటీటీకి ఆ కెపాసిటీ ఉంటే మనం ఏ స్టార్ని అడిగినా అది చలో మనం ఇది ఈ స్కేల్లో తీద్దామని వాళ్ళు ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకుంటే దే ఆర్ అండర్ రైటింగ్ దాట్ అండ్ దట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ యువర్ బడ్జెట్. బీటీఎల్ లాక్ అయిపోయింది మనకి ఇక్కడ. మనకు కావాల్సిన అంత స్పాన్తో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫలానా టెక్నీషియన్తో కానీ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారు, దాన్ని బడ్జెటింగ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఒక అమౌంట్ పెరిగిన తగ్గిన వల్ల ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవ్వదు. సో బ్యూటిఫుల్లీ వాళ్ళు వేరే వేరే కంపార్ట్మెంట్స్లో పెట్టేశారు. కరెక్టే. ఇక్కడ మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇదంతా ఇన్ని మీటింగులు, డెవలప్మెంటు ఇవన్నీ చేసి మొత్తం
అంతా కూడా వాళ్ళే సూపర్వైజ్ చేసి, ఇక్కడ మీ పాత్ర ఏంటి అసలు? ఇది ఓన్లీ కోఆర్డినేషన్ అంటే ఐ థింక్ కోఆర్డినేషన్ అట్ ఆల్మోస్ట్ 10 times ద లెవెల్ అట్ నార్మల్ నాకు అనిపించింది. బికాస్ అంత డీటెయిలింగ్లో వెళ్తారు వాళ్ళు, అంత డీటెయిలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి. సో ఐ రియలీ హ్యాడ్ టు బిల్డ్ అ హోల్ టీమ్. వాళ్ళు ఒక్కొక్క మీటింగ్లో అటు సైడ్ నుంచి 8-10 మంది ఉంటారు. ప్రొడక్షన్కి ఒకరు, కమర్షియల్స్కి ఒకరు, లీగల్ ఒకరు, బడ్జెటింగ్ ఒకరు. సో ఐ స్లోలీ లర్న్డ్ అండ్ ఐ బిల్ట్ అన్ ఈక్వల్లీ లార్జ్ టీమ్ ఆన్ మై సైడ్. అండ్ వాళ్ళు పూర్తిగా సాటిస్ఫై అయిన తర్వాత దెన్ దే ఆర్, ఇది ఇప్పుడు మనకి ఇచ్చిన సిరీస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెటెడ్ ఇన్ ఇండియా. వాళ్ళు ఫస్ట్ స్టేజ్లోనే మాతో చెప్పారు, మీరు అనుకోవద్దు హిందీలో చేయట్లేదు, మేము రీజనల్ లాంగ్వేజ్లో చేస్తామని, ఏమాత్రం బడ్జెట్ తగ్గిస్తామని. మాకు రీజనల్లో కూడా అదే ఇంపాక్ట్ కావాలి. బట్ వీ వాంట్ బీ కంఫర్టబుల్ అండ్ వీ వాంట్ బీ అష్యూర్డ్ దట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ దిస్ త్రూ. సో ఆ మొత్తం ప్రిపరేషన్, గివింగ్ దెమ్ దట్ confidence that they can bet on us and we will deliver a good product. That was a big, and then ensuring the product is executed the way we have committed to them. బట్ అలా కాకుండా అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే బయట ఉన్న టాక్లో ఉండదు. అంటే మనకి యాక్చువల్లీ ఇప్పుడు మీరు ప్రొసీజర్ అంతా చెప్తుంటే అసలు నిజానికి మన ప్రొడ్యూసర్లు ఎంతమంది ఈ ప్రొసీజర్కి నిలబడగలరు? ఎందుకంటే మన ప్రొడ్యూసర్లు అంతా ఏంటి, మనంతా ర్యాండమ్ బిజినెస్, నీకు ఎంత ఇవ్వాలి, నాకు ఏంటి కావాలి, ఇట్లా ర్యాండమ్గా ఉంటుంది. మీరు చెప్తున్నంతా కూడా ఒక కార్పొరేట్ ప్రొసీజరు, దీనికి మీటింగ్స్, సబ్సీక్వెంట్గా డిస్కషన్స్, ఇవన్నీ దీన్ని నిలబడడం చాలా కష్టం. చాలా మంది, నా ఫీలింగ్ చాలామంది కేపబుల్, మీరు అన్నట్లు ఓపిక కావాలి. దే షుడ్ హ్యావ్ ద పేషెన్స్. ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంతా ఇప్పుడున్న యంగ్ ప్రొడ్యూసర్స్ అంతా నిలబడతారు, ఎందుకంటే వాళ్ళు క్యాపబుల్. బట్ ఎప్పటి నుంచి వస్తున్న వాళ్ళు కొంచెం కష్టం ఈ ప్రొసీజర్ అంతటికి. ఇంత క్వశ్చనింగ్ ఉండదు. సీజన్ ప్రొడ్యూసర్స్ అనుకుంటారు నేను ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, అది నేను సొంతంగా ప్రొడ్యూస్ చేసి దాని తర్వాత మీరు కొనాలంటే కొనండి, లేకుంటే అంతే కదా. బట్ మీ ప్రాఫిట్ రేషియో ఎవరు డిసైడ్ చేస్తారు మరి? అది కూడా సపరేట్ డిస్కషన్ ఉంటుంది. ఎలాగ ATL BTL డిసైడ్ చేసినట్లు ప్రొడక్షన్ ఫీజ్ ఆల్సో సంబంధం లేకుండా. వెరీ గుడ్. అండ్ ద బ్యూటీ ఇస్ మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ టీమ్ ఆఫ్ ఆడిటర్స్ ఉంటారు మన ఆఫీస్లో, టు ఎన్ష్యూర్ మనం చెప్పింది మనం ఆ ప్రాజెక్ట్ మీద పెడుతున్నావా, అదే బ్రేకప్లో పెడుతున్నావా. అండ్ వాళ్ళకి తెలుసు ఓవరాల్ టోటల్ అదే ఉంటే కొంచెం ఇదే కాస్ట్యూమ్స్ ఎక్కువ అవ్వచ్చు, ఫైట్స్ తక్కువ అవ్వచ్చు బడ్జెట్, బట్ ఓవరాల్ వీళ్ళు చెప్పింది చేశారు. వీళ్ళు అది దాని మీద ఒక నిఘా పెట్టడానికి ఒక టీం కూడా ఉంటారు. సో అది హెల్దీ, విచ్ ఇస్ వెరీ గుడ్, హెల్దీ సైడ్. అదే హెల్త్ యాక్చువల్గా. అండ్ ఆ టీం వలన నాకు హెల్ప్ ఎక్కడ అయిందంటే ఎవ్రీ షెడ్యూల్ ఎవ్రీ 1 weekలో వాళ్ళు అంటారు మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి, మీ లైట్ బిల్ పెరుగుతుంది. ఇది అంటే వాళ్ళ అనాలిసిస్ వాజ్ మోర్ అక్యురేట్. సో దే వర్ గైడింగ్ మీ సెయింగ్ దట్ జస్ట్ వాచ్ అవుట్, మేబీ యూఆర్ స్పెండింగ్ మోర్ ఆన్ లొకేషన్స్, మేబీ మీరు 100 day షూటింగ్ 100th day వచ్చేసరికి ఇది ఓవర్ బడ్జెట్ అయిపోతుందేమో, మీరు చూసుకోండి. సో దే టు గివ్ మీ అ గైడెన్స్ ఆన్ దాట్. సో అట్లాంటి గైడెన్స్ యాక్చువల్గా మన ప్రతి ప్రొడ్యూసర్కి ఉండాలి. అదే ఉండాలి, మన ఓన్ ప్రాజెక్ట్స్లో ఉండాలి. ఎందుకంటే మనది కూడా ఓవర్ బడ్జెట్ అవడం, నెంబర్ ఆఫ్ డేస్ పెరగడం, ఇవన్నీ కామన్ థింగ్స్. అదే నేను అరవింద్ గారితో వెన్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద హోల్ థింగ్, హీ సెడ్ శరత్ వాళ్ళ దగ్గర నుంచి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకో, బికాజ్ మన సొంత ప్రాజెక్ట్స్లో కూడా ఇది పనికొస్తాయి. అంతే కదా, మనం ఆ ట్రాకింగ్ చేసుకుంటే ఓవర్ బడ్జెట్స్ ఉండవు. లేకుంటే క్లియర్గా మనకు తెలుస్తుంది, అన్నీ అయిపోయిన తర్వాత కూర్చోవడం కాదు, మనకి జర్నీలోనే తెలిసిపోతుంది ఇది ఓవర్ బడ్జెట్ అవుతుంది. బట్ నెక్స్ట్ ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే Day 1 మీకు ఎంత ప్రాఫిట్ అనేది మీకు మీ మైండ్లో, అదే ఈ ప్రాజెక్ట్ అయిపోతే అదే మీకు ఎంత వస్తుంది ఇన్ ది నేమ్ ఆఫ్ రెమ్యూనరేషన్, కరెక్ట్, ఆర్ కమిషన్, ఆర్ ప్రాఫిట్, ప్రొడ్యూసర్ ఫీ, వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఈస్, అదే మీకు తెలిసిపోతుంది. కరెక్ట్. సో మీ హ్యాపీగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే నాకు ఎంత వస్తుంది అదే అని ఉంటారు. బట్ అక్కడే నేను చూశాను లాట్ ఆఫ్ అదర్ కొలీగ్స్ ఆఫ్ మై ప్రొడ్యూసర్స్, ఇన్షూరెన్స్ ఫిక్స్డ్ ఫీ కోసం ఇంత శ్రమ ఎందుకు, హై అప్సైడ్ ఉండాలి. బట్ నేను నమ్మేది ఏంటంటే ఒక ఫిల్మ్ డెఫినెట్లీ వుడ్ లవ్ టు మేక్, మనకి సంస్థ రన్ అవ్వడానికి, బ్యాలెన్స్ అవ్వడానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉంటేనే మనకు ఒక ఇన్కమ్ గ్యారంటీ ఉంటుంది. అప్పుడే మనం ఒక టీమ్ని క్యారీ చేయగలుగుతాం. బట్ మీ ఇలాంటి వాళ్ళకి, ఎస్పెషల్లీ మీ ఇలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ పాత్. అదే ఖచ్చితంగా, డెఫినెట్లీ. అసలు దూత కాన్సెప్ట్ అంతా మీకు చెప్పినప్పుడు త్రూఅవుట్ ఆల్మోస్ట్ ఆల్ ఎపిసోడ్స్ రెయిన్లోనే షూట్ చేయాలి అన్నది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి విక్రమ్ అది అడుగుతూ, లెట్ రెయిన్ డిఫరెంట్ వరల్డ్ కింద డిఫరెంట్ యాంబియన్స్, అందుకోసమనా. అండ్ ఆయన కోరిక ఏంటంటే ఇప్పుడు దూత సీక్వెల్ ఒకవేళ
అమెజాన్ ఇంకా మనం ఏం మాట్లాడలేదు, బట్ ఇఫ్ దిస్ ఇస్ బిగ్ సక్సెస్ అండ్ దే సే లెట్స్ డూ అ సీక్వెల్, హీ స్టిల్ వాంట్స్ టు కంటిన్యూ దాట్. సేమ్ రైన్. బికాస్ హీ సేస్ ఆ రెయిన్ ఒక క్యారెక్టర్ లాగా అవును. దట్ గివ్స్ మీ అ డిస్టింక్ట్ ఒక వేరే లుక్ రాగలుగుతున్నాను. లేకుంటే ఇంత కాంటెంట్ ఉన్నప్పుడు ఆ క్లటర్లో మనకు ఒక పొజిషనింగ్ రావాలంటే, ఎస్పెషలీ ఆయన ఇన్సిస్ట్ చేసి మికోలాజ్ని, మైకీని పోలాండ్ నుంచి తీసుకొచ్చారు కెమెరామెన్. ఈశాన్ రెహమాన్ గారి దగ్గర పనిచేసిన మ్యూజిషియన్, హీఈస్ నౌ బేస్డ్ ఇన్ న్యూయార్క్. అండ్ విక్రమ్ వాజ్ వెరీ పర్టిక్యులర్ వాళ్ళు కావాలని. అండ్ నేను అప్పుడు కొంచెం వరీడే, ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఒకవేళ వాళ్ళు రాలేకపోయి వాళ్ళ ట్రావెల్ ఏదైనా ఆగిపోతే మన షూటింగ్ డిస్టర్బ్ అవుతుంది. ఎంత నేను డిస్కస్ చేసిన విక్రమ్ వాజ్ పర్టిక్యులర్. అండ్ ఐ థింక్ వాళ్ళిద్దరూ దే మేడ్ ద డిఫరెన్స్ ఆ లుక్ అండ్ ఫీల్లో. మొత్తం ఎన్ని ట్యాంకర్స్ వాడుంటారు వాటర్? పర్ డే వీ యూస్ టు హ్యావ్ మోర్ దెన్ 3 or 4 tankers. 100 days. 100 days. 100 days. అంటే 300 ట్యాంకర్స్ ఈజీలీ. నేను ఓన్లీ వాటర్ బడ్జెటే ఉంటుంది సెపరేట్గా. నేను జోకింగ్గా చెప్పాను అమెజాన్ వాళ్ళతో, ఇది ఇఫ్ దెర్ ఇస్ అ సెకండ్ సీజన్ ఈసారి ఐల్ బీ ద రెయిన్ వెండర్, ఐ డోంట్ వాంట్ టు బీ ద ప్రొడ్యూసర్ అని చెప్పాను. వాటర్ సప్లయర్. బికాస్ ఐ థాట్ దెర్ ఇస్ బెటర్ మార్జిన్ దేర్ అని. ఎక్కడైనా మీ సైట్లో ఓన్ బోర్వెల్ ఒకటి కొట్టుకుంటే అది చాలు, మరి ఓ ట్యాంకర్ కొనుక్కుంటే అదే సప్లై అయిపోతుంది. బట్ బాగా వచ్చింది దానివల్ల ఎఫెక్ట్ ఖచ్చితంగా. మీరు అన్నట్లు ఇట్స్ అ సింపుల్ స్టోరీ, బట్ ద వే హీ అన్వీల్డ్ ఒక్కొక్క లేయర్ ఓపెన్ చేయడంలో. సింపుల్ స్టోరీకి ఆయన అల్లుకున్న, అంటే ఏ థీమ్లో ఈ స్టోరీ ఈ స్టోరీ ఏదైనా సరే, ఒక రెవెన్యూ స్టోరీ కావచ్చు, ఏదైనా రెవెన్యూ స్టోరీ కావచ్చు, బట్ అది ఆ థీము తీసుకున్న థీమ్ని. అండ్ నాగ చైతన్య కంప్లీట్లీ హీ వాస్ ఎగ్జైటెడ్ అండ్ కమిటెడ్ త్రూఅవుట్. వాళ్ళు డిస్ట్రాక్టెడ్గా మధ్యలో వచ్చి షూట్ చేస్తున్నాం అంటే ఆ రిజల్ట్ రాదు మనకి. He was completely committed to it, and he was more excited than many of us, saying that if next schedule eppudu idu eppudu. So I felt that was a big support. Meer annatlu when it's a established star, usually oka web series kanta focus better, but he gave a complete focus on this. అందువల్లే అది వచ్చింది. దీని యాడ్ ఎక్స్పెండిచర్ అంతా వాళ్ళదేనా? అంత వాళ్ళదే. పెద్ద హోర్డింగ్స్, full page ads, everything. And the biggest satisfaction, Murthy garu, is they released it in 240 countries, subtitling 38 languages lo undi, including Polish, Italian, Spanish, and they are saying across various markets it's doing very well. India lo 6 languages lo dub chesaru. So they really positioned it. But ఈ అమెజాన్ వీళ్ళతో ఉన్న ఇదేంటంటే, వాళ్ళ ఏ సినిమా అయినా సరే, ఏ ప్రోడక్ట్ అయినా కూడా వాటి అనలిటిక్స్ బయటికి చెప్పరు, మిమ్మల్ని కూడా చెప్పనివ్వరు, మీకు చెప్తారు వాళ్ళు. ఇప్పుడు దూత ఎన్ని మినిట్స్ చూశారు, ఎక్కడ చూశారు, మొత్తం మీ దగ్గర టోటల్ ఉంటుంది. ఇది ఎర్లీ స్టేజ్, తర్వాత ఒక పాయింట్ తర్వాత చెప్తారు. ఇప్పుడు మనకి 3-4-5 days అయినాయి కదా రిలీజ్ అయ్యి. ఒకసారి వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత విత్ ద ప్రొడ్యూసర్ టు అన్ ఎక్స్టెంట్ మీకు చెప్తారు. బట్ మిమ్మల్ని మీకు బయటకు కూడా చెప్పరు కదా, కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. దానివల్ల సక్సెస్ రేట్ని ఎలా డిసైడ్ చేస్తాము? అది అన్ని ఓటీటీస్ ప్యాటర్న్ అదే. ఇంకా వాళ్ళు మీడియాతో షేర్ చేసిన నంబర్సే మనకు తెలుస్తుంది. దానివల్ల ఏం చెప్తున్నారంటే, నెంబర్ 1 ఆన్ ఓటీటీ, అదే ఇన్ని మినిట్స్, ఇన్ని సెకండ్స్ అని ఎవరికి వాళ్ళు ప్రొడ్యూసర్లు చెప్పుకోవడమే అవుతుంది. అదే అంతే. సరే, ఇప్పుడు ఓటీటీలో 2-3 రకాల ప్యాటర్న్లు ఉన్నాయి. అందులో ఒకటి per minute per view, రెవెన్యూ షేర్ అనుకోండి. రెవెన్యూ షేర్ అదేమైనా వైబులేనా అసలు? టు సమ్ ఎక్స్టెంట్ వైబుల్. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్లు మేబీ వెన్ దెర్ ఇస్ నో డిమాండ్ ఫర్ 300-400 ఫిల్మ్స్ ఒకరు ప్రొడ్యూస్ చేసేసిన తర్వాత ఏదో కొంత రికవర్ అవ్వడానికి ఒక అవకాశం అనుకోవాలి అంతే. బట్ మీరు అన్నట్లు పూర్తిగా రికవరీ కష్టం. ఎంత బడ్జెట్లో తీస్తే ఆ పేపర్ వ్యూకి ఇచ్చి మనం సర్వే అవ్వచ్చు అంటారు? పేపర్ వ్యూ, ఈవెన్ అ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేబీ 1 crore ఇట్ కెన్ గివ్. సమ్ ఆడియన్స్ చూడకపోతే ఆ 1 crore కూడా రాదు. సో ఇట్ ఇస్ అక్కడ ఆడియన్స్ చూడడం కోసం మళ్ళీ అక్కడ యాడ్ బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ పెట్టుకుని మళ్ళీ పబ్లిసిటీ చేసుకోవాల్సి వస్తుంది. ఓటీటీ వాళ్ళే కొంచెం పొజిషనింగ్ ఇస్తారు. వాళ్ళు మనం ఆన్ చేయగానే ఫ్రంట్లో కనిపించినట్లు పెడతారు.
బట్ మీరు అన్నట్లు అది కాక ఇఫ్ ద ప్రొడ్యూసర్ వాంట్స్ టు చేసుకో. ఫర్దర్ పుష్ దట్స్ ఎందుకంటే అగైన్ అన్ పుష్ ఎక్స్పెన్సివ్. చేస్తే కానీ అక్కడ రెవెన్యూ రాదు కదా. అదే అదే అవును. అయితే అది పెద్ద వేయబుల్ కాదు. పార్షియలీ వైబుల్. మన వితౌట్ నో ఆప్షన్ కైనా బెటర్ ఆప్షన్. బట్ రాను రాను వాళ్ళు అదే దానికి వెళ్ళిపోయారు అనుకోండి. 50% ఆఫ్ ఫిల్మ్స్ అదే మన దగ్గర మినిమం ఒక 5 to 6 కోర్సులు తయారవుతాయి. 10 కోర్స్ 20, 50, 100s అవుతాయి. సో ఈ అబౌవ్ 100 వాటి ప్రాబ్లం లేదు, అబౌవ్ 50 కూడా ప్రాబ్లం లేదు. బట్ ఈ 10 కోర్స్ 5 to 10 crores రేషియో ఫిల్మ్స్కి వాళ్ళు రెవెన్యూ షేరింగ్ అని కూర్చొని అనుకోండి, అప్పుడు ట్రబుల్ అయిపోతుంది కదా. ఐ థింక్ రాను రాను ప్రొడ్యూసర్స్ కూడా ఒక్క లెవెల్ ఆఫ్ ప్రీ సెల్లింగ్ చేసే దిగుతారు అనిపిస్తుంది నాకు. ఒక ఐడియా లాక్ అయిన తర్వాత, ఒక కాస్టింగ్తో లాక్ అయిన తర్వాత, ఒకటి రెండు ఓటీటీస్తో మాట్లాడి నేను ఇది చేస్తే మీరు తీసుకుంటారా, మేబీ ఎట్పోయిందేమో, నేను నాట్ గివ్ అ గ్యారంటీ, బట్ ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్ వచ్చి స్టార్ట్ చేస్తేనే సేఫ్. అంటే రీసెంట్ టైంలో వినిపిస్తుంది ఓటీటీలు కార్పొరేట్ సంస్థలు వన్స్ వాళ్ళు కమిట్ అయితే దాని మీదే ఉంటారు. అబ్సల్యూట్లీ. వాళ్ళు ఆఫ్కోర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, లీగల్ టర్మ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ వాళ్ళు కూడా అగ్రిమెంట్స్ క్యాన్సిలేషన్ దానికి వస్తున్నారు అని అనిపిస్తుంది. ఎంతవరకు నిజం? ఐ డోంట్ థింక్ సో. ఒకసారి వాళ్ళు అగ్రిమెంట్ సైన్ అది ఏదో ఒక పర్టికులర్ రీజన్ చూపించి అది ఏదైనా ఒక వన్ ఆఫ్ కేసు ఉండొచ్చు, బట్ నార్మల్లీ అలా ఉండదు. లేకుంటే ఈ పాటికి వీ వుడ్ హావ్ హర్డ్ ఆఫ్ మెనీ కేసెస్ లైక్ దట్. ఏదైనా వన్ ఆఫ్ కేసు ఉండొచ్చు. వాళ్ళు అనుకోకుండా కమిట్ అవుతారు ఒక సర్టన్ ప్రైస్కి, తర్వాత వాళ్ళకి అది కొంచెం ఓవర్ అనిపించవచ్చు. సో వాళ్ళ దగ్గర ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏదో ఒక చిన్న క్రైటీరియా మిస్ మ్యాచ్ అయినా స్ట్రైక్ అవుట్ అయ్యచ్చు కదా. యూజువలీ వాళ్ళు ఒక మెయిల్లో కానీ ఫార్మల్లీ కమిట్ అయితే అండ్ మీరు అన్నట్లు క్లాజెస్ అన్నీ మనం అడ్హియర్ చేయగలిగితే దెన్ ఐ థింక్ దే స్టాండ్ బై ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీ హ్యావ్ ఈవెన్ సీన్ హిందీ డబ్బింగ్లో 4 fights కనీసం ఉండాలని చెప్పి 4 లేదు 3 ఉంటే ద బయర్స్ హ్యావ్ కమ్ బ్యాక్ అండ్ సెడ్ మీరు ఏదో కొంచెం తగ్గించాలని. సో క్లాజెస్ డెఫినెట్లీ దే విల్ ట్రై టు హోల్డ్ ఆన్ టు యూ బికాజ్ వాళ్ళ క్లాజెస్ బట్టే ఒక ప్రైజ్ ఇస్తున్నారు మీకు. బట్ యూజువలీ వాళ్ళు కమిట్ చేస్తే ఫిల్మ్ రిలీజ్ అయ్యి రిజల్ట్ ఏముండినా ఆ కమిట్మెంట్ మీద ఉంటారు. బికాజ్ సమ్టైమ్స్ వాళ్ళ ప్రాసెసింగ్ టైం ఈజ్ మచ్ ఆఫ్టర్ ద రిలీజ్. సో మనకు ఆ టెన్షన్ లేదు వీళ్ళతో. మెనీ టైమ్స్ మన ఫ్రైడే రిలీజ్ రిజల్ట్ అంత ఎంకరేజింగ్గా లేకపోతే కూడా 2-3 weeks తర్వాత రావాల్సిన డబ్బులు రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్కి అంటే ఫిగర్ రివీల్ చేయక్కర్లేదు, కానీ విక్రమ్ కుమార్ కానీ చైతన్య కానీ అందులో మిగతా చేసిన పాపులర్ కాస్టింగ్ కానీ అట్ పార్ విత్ మెయిన్ స్ట్రీమ్ పే చేశారా, అలాగే ఇంకా ఎక్కువ పే చేశారా? అబ్సల్యూట్లీ అట్ పార్. అండ్ ఇప్పుడు వెన్ యూ లుక్ ఎట్ అ జర్నీ ఆఫ్ 3 years ఈ రోజు రేట్స్ మేబీ హయ్యర్ వాళ్ళది, బట్ ఆ రోజు ఉన్న దానికి అట్ పార్. అదే అగ్రిమెంట్ అయిన రోజుకి అబ్సల్యూట్లీ. బట్ మెయిన్ స్ట్రీమ్ కన్నా ఎక్కువ రోజులు వర్క్ చేశారు వాళ్ళు. అలా ప్రొపోర్షనెట్లీ చేసుకున్నాం. ప్రొపోర్షనెట్లీ ఇప్పుడు ఎక్కువ రోజులు అయితే ఒక ఫిల్మ్కి ఇన్ని ఇది వాళ్ళ రెమ్యునరేషన్ అయితే ప్రొపోర్షనెట్లీ ఏదైనా ఎక్కువ ఇవ్వాలి. దీన్ని కూడా అలా పే చేసి అలా చేసి ఎక్కువ చేశారు కదా. మీరే చెప్తున్నారు అమెరికా నుంచి అక్కడి నుంచి టెక్నీషియన్ తీసుకొచ్చాము, సో వాళ్ళు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు కదా. అదే అండ్ వాళ్ళని మ్యాచ్ చేసాం. అదే నేను అంటున్నాను, వాళ్ళు వేరే బాక్స్లో పెట్టిన వలన దానివల్ల మన ప్రొడక్షన్ బడ్జెట్ ఎఫెక్ట్ అవుతుంది. అని ఎందుకు అడుగుతుందంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఎట్ పార్ విత్ మెయిన్ స్ట్రీమ్ రెమ్యునేషన్ మ్యాచ్ చేశారో, సో మిగతా వాళ్ళు కూడా రావడానికి అదే డెఫినెట్లీ. బట్ వాట్ హ్యాపన్స్ ఇస్ కొంచెం ఓటీటీస్ మీరు ఆల్మోస్ట్ అట్ పార్ మీరు మ్యాచ్ చేయడానికి రెడీ, మీరు మరీ ప్రీమియం ఎక్కువ అడిగితే మీరు ఓటీటీకి వస్తున్నాం కదా, అలాంటి పొజిషన్స్లో దే గో బ్యాక్. దే సింగ్ మరి అంత ప్రీమియం ఏమి ఇవ్వలేమంటారు. దూతాకి కాస్టింగ్ చాయిస్ అంతా విక్రమే, లార్జ్లీ విక్రమే. అండ్ వాళ్ళు ఐ థింక్ వాళ్ళు విక్రమ్తో చాలా కనెక్ట్ అయ్యారు, బ్లెండ్ అయ్యారు. సో దే హ్యాడ్ ఫేత్ ఇన్ హిస్ సజెషన్స్ అండ్ విక్రమ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. మీరు చూస్తుంటారు పార్వతి తిరువతు ఫ్రమ్ కేరళ, ఇది ప్రియా భవాని, ప్రాచీ దేశాయ్. సో హీ కుడ్ బ్రింగ్ అ ఇంట్రెస్టింగ్ మిక్స్ ఆఫ్ ఆర్టిస్ట్. వాళ్ళు అడుగుతారా అన్ని లాంగ్వేజెస్ తోటి? లేదు, ఇది విక్రమ్ గారి థాట్ ప్రాసెస్. అంటే ఓటీటీ కాబట్టి అన్ని లాంగ్వేజ్ చూడాలి కాబట్టి వాళ్ళు అబ్సల్యూట్ అందరూ తెలుగు నుంచి అయినా కూడా ఓకే వాళ్ళు. ఓకే. లార్జ్లీ నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వేరే ఓటీటీస్తో కూడా మాట్లాడుతున్నాను, అమెజాన్తో వేరే ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నాను. ఇఫ్ తెలుగులో వస్తే దే వాంట్ ఎంకరేజ్ మోర్ ఆఫ్ తెలుగు, తమిళ్లో వస్తే దే వాంట్ ఎంకరేజ్ మోర్ ఆఫ్ ద తమిళ్. They are more keen for that. సో మొత్తానికి దూత అన్ని విధాలు హ్యాపీగా ఉన్నారా? అబ్సల్యూట్లీ వెరీ హ్యాపీ. బికాజ్ ఓటీటీలో వచ్చి ఒక మార్క్ క్రియేట్ చేయాలని అనుకున్నాం అండ్ బై గాడ్స్ గ్రేస్ అది జరిగింది దూతతో. వీ ఆల్ న్యూ ఇట్ వాజ్ అ గుడ్ సిరీస్, బట్ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది.
అండ్ వాళ్ళు యాజ్ అన్ ఓటీటీ దే కాల్డ్ అండ్ టోల్డ్ మీ దట్ సౌత్లో వీ వాంటెడ్ సంథింగ్ విచ్ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్ అండ్ ద సిరీస్ హ్యాస్ డన్ దాట్ విచ్ వాజ్ అ బిగ్ సో కాంప్లిమెంట్. మీకు మీరు ఇప్పుడు కాల్ తీసుకోవచ్చు హాట్స్టార్ నుంచి, నెట్ఫ్లిక్స్ నుంచి కూడా. ఐల్ బీ హ్యాపీ టు డూ మోర్ వర్క్ ఫర్. వచ్చే ఆఫర్స్ అందరూ మాట్లాడుతున్నారు అండ్ ఆల్రెడీ వేరే వేరే డిస్కషన్స్ రన్ అవుతున్నాయి. మీకు కంటెంట్ కావాలి, ముందు వాళ్ళకి కాదు, అదే ముందు క్రియేట్ చేయడానికి మీకు కంటెంట్ లేదు, కంటెంట్ చాలా క్రియేట్ చేసాం బట్ ఇప్పుడు మన ప్రొడక్షన్ హౌస్ మీద ఫేత్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక బాగా మంచి అదే ఇట్ గివ్స్ క్రెడిబిలిటీ ఇస్తుంది, ఒక పొజిషనింగ్ ఇస్తుంది. గుడ్ ఫౌండేషన్ ఆల్సో. అదే అబ్సల్యూట్లీ, దీన్ని బేస్ చేసుకుని మీరు ఇంకా అబ్సల్యూట్లీ. అండ్ వాళ్ళు కూడా ఇంకా బిగర్ బడ్జెట్స్ కానీ ఒక మోర్ డేరింగ్ ప్రాజెక్ట్స్ కూడా నమ్ముతారు దట్ దిస్ టీమ్ విల్ టేక్ ఇట్ త్రూ. మీరు ఆ ట్రస్ట్ తెచ్చుకున్నారు వాళ్ళ దగ్గర, అంతే కదా. కానీ మీరు బోత్ రెండిట్లోనూ సక్సెస్ఫుల్ వెంచర్సే, టీవీ అండ్ ఓటీటీ. ఎందుకు థియేటరు అంత చేయలేకపోయారు? మీరు రెండు కదా, మూడు ప్రాజెక్టుల ఇప్పుడు రెండు ఇంతకుముందు చేసింది పవన్ గారితో, కళ్యాణ్ గారితో. ఇట్ వాజ్ ఇఫ్ యూ ఆస్క్ మీ దే వర్ వెరీ సాటిస్ఫైయింగ్. ఐ మీన్ గోపాల వాజ్ అ వెరీ సాటిస్ఫైయింగ్ experience and I think it was received well also. Sardar maybe mana budgets were little high and our span kuda unde aa project ki. Katamraidu again was a very viable project. Good profitable ventures. Sardar was almost break even ankondi meeru. Katamraidu was profitable again. Gopala ade and even sale చేసినప్పుడు గోపాల కానీ కళ్యాణ్ గారు was very particular, be reasonable on your pricing so that everybody who buys the film knows that I'm only doing a shorter role. So అందుకనే మీకు సర్దార్ బాపరాయుడు, సర్దార్ ఇది గబ్బర్ సింగ్ చేయడం కారణం అందుకని కదా. లేదు, సర్దార్ గబ్బర్ సింగ్ అనుకుని స్టార్ట్ చేసాం, మధ్యలో గోపాల డిస్కషన్ వచ్చింది. సో దెన్ దిస్ వాజ్ ఎక్కువ టైం తీసుకోవట్లేదని చేసిన తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చాం. మీది అంత బాండింగ్, ఆయన ఓపెన్గా మీ గురించి చెప్పేవాళ్ళు, నాకు నా ఫ్రెండ్కి చెయ్యాలి అని అంతలా. అక్కడి నుంచి అలా వచ్చేస్తుంటే బాధ అనిపించలేదా? లేదు, అంటే ఈ రోజు కూడా ఐ ఫీల్ ద సేమ్ బాండింగ్. అండ్ మీరు నమ్మాలి నేను ఈ మాట చెప్తున్నప్పుడు. అండ్ కళ్యాణ్ గారు కూడా చాలా అన్కాంప్లికేటెడ్ ఉంటుంది ఆయన థింకింగ్. మరి ఎందుకు వచ్చేసారు అక్కడి నుంచి? లేదు, ఆయన ఇప్పుడు ద జర్నీ ఈస్ డూయింగ్ అండ్ ద ఇంటెన్సిటీ విత్ విచ్ హీ వాంట్స్ టు పర్స్యూ హిస్ పొలిటికల్ కెరియర్, అదొక వేరే జర్నీ. నేను వెన్ ఐ సాట్ డౌన్ అండ్ టోల్డ్ హిమ్ దట్ I want to pursue some projects. He said, Sharrath, go chase your dream. ఆయన దగ్గర ఎవరిని హోల్డ్ చేయడం ఇదని ఉండవు ఆయన. బట్ మీరు వచ్చేటప్పటికి ఆయన ఇంకా అంత బిజీ అయిపోలేదు కదా? లేదు, మరి మీకు గుర్తుంటే కాటమరాయుడు టైమే హీ వాజ్ డూయింగ్ క్వైట్ అ ఫ్యూ పబ్లిక్ మీటింగ్స్. కాకినాడలో చేసాం, వైజాగ్లో చేసాం. సో దట్ వాజ్ ప్యారలల్లీ గోయింగ్ ఆన్. అండ్ ద నెక్స్ట్ ఫిలిం వాజ్ విత్ త్రివిక్రమ్ గారు. దాంట్లో ఎంటైర్లీ నాకు దే వాజ్ నో రోల్. అలా వచ్చింది డిస్కషన్. ఐ సెడ్ ఎంటైర్లీ యూ విల్ బీ బిజీ విత్ దాట్. నేను ఏదైనా శరత్ గో అహెడ్ అండ్ చేజ్ యువర్ డ్రీమ్ అన్నారు. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్ డూ ఇట్ అన్నారు. అండ్ తర్వాత కూడా ఐ వాజ్ ఇట్ వాజ్ అ నైస్ మూమెంట్ వెన్ ఐ మెట్ హిమ్ సైరా ప్రమోషన్స్ టైమ్. ద ఫస్ట్ థింగ్ హీ ఆస్క్డ్ మీ ఇస్ యూ టెల్ మీ యూర్ డూయింగ్ వెల్ అని. సో అండ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ బీ దాట్ అటాచ్డ్ అండ్ దాట్ ఎమోషనలీ బాండెడ్ యాజ్ ఐ యామ్ విత్ హిమ్ విత్ ఎనీబడి ఎల్స్. దట్ విల్ ఆల్వేస్. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు? మేబీ అబౌట్ అ year and a half back. బ్యాక్ మేబీ 2 years. అది కోవిడ్ టైం. ఎందువల్ల మరి అంత దూరం ఉండిపోయారు? లేదు, ఇప్పుడు నేను దీంట్లో బిజీ ఉన్నాను. హీ డజంట్ హ్యావ్ మాట్లాడడానికి బిజీ ఉంది. లేదు, ఆయన దగ్గర ఎనీ డే ఐ హ్యావ్ an access, I'll go back. There's never been. పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ మనకి ఫ్రెండ్ అనిపించినప్పుడు మనం వీళ్ళంతవరకు వెరీ ఆఫెన్ మాట్లాడడానికి చూస్తాం కదా. అట్లీస్ట్ ఒక్కసారి వెళ్ళి కలవడానికో ఒక అకేషన్ చూసుకుని మీట్ అవ్వడానికి చూస్తాం కదా. తప్పకుండా ఉంటుంది అది. అలా ఎందుకు ఉండిపోయారు? లేదు, ఐ డోంట్ వాంట్ టు ప్రాబబ్లీ టాక్ ఆన్ కెమెరా, బట్ ఆ బాండింగ్ ఉంది వెరీ మచ్. అంతేకాని మీ ఇద్దరికి ఫైనాన్షియల్ గొడవలు అసలు. అండ్ ఐ థింక్ కళ్యాణ్ గారితో ఏదైనా వేరే డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఫైనాన్షియల్ ఐ థింక్ హీ డజంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్, టు బి వెరీ ఆనెస్ట్. అండ్ ఇప్పుడు నేను ఇఫ్ ఐ కుడ్ బిల్డ్ మై బ్యానర్, get recognition, it is because he gave me an opportunity. Film lo journey ayin valle, and if I could build a certain wealth ayina to films chesto, that is also because of him. So and he wouldn't even talk about it. Ippudu nenu cheptunanu gaani ayina chepparu aa maata. So but meer chaala helpful hand ga unnaru ayaniki. ayina space icharu naaku. ade నాకు తెలిసినంత వరకు
అప్పట్లో ఆయన తరఫున మీరు తెలుగుదేశం పార్టీతో కూడా ఏమైనా కమ్యూనికేషన్ చేయాలని కూడా మీరే చేసేవారిని విన్నాను నేను. ఆయన వాట్ ఎవర్ హీ వాంటెడ్ ఐ టు బీ అంతే. అవైలబుల్ ఫర్ ఇట్. ఒక స్పెసిఫిక్ టాస్క్ అని కాదు. అండ్ మేబీ ఆయనకి నాతో ఉన్న కంఫర్ట్ వలన హీ వుడ్ ప్రాబ్లీ ఆస్క్ మీ టు డూ ఇట్, అదర్వైజ్ దేర్ ఆర్ ఎనఫ్ పీపుల్ టు డూ ఇట్ ఫర్ హిమ్ కదా. బయట ఒక రూమరు మీరు బయటికి పవన్ గారికి దూరం అవడానికి వెనకాల కూడా త్రివిక్రమ్ గారు ఉన్నారు లేదా? ఎన్నో డిస్కషన్స్ వస్తాయి, బట్ ఇఫ్ యూ నోటీస్ మీకు త్రివిక్రమ్ గారికి ఎలా ఉంటుంది? వెరీ వెరీ గుడ్ రిలేషన్షిప్, వెరీ గుడ్ రిలేషన్. అండ్ కళ్యాణ్ గారితో కూడా ఈక్వల్లీ గుడ్. దట్స్ వై ఐ సెడ్ ప్రాబ్లీ ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ టు టాక్ ఆన్ కెమెరా అబౌట్ ఇట్. దీస్ ఆర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అంతే కదా. బట్ మరి ఆయన మళ్ళీ కంబ్యాక్ అయ్యి సినిమాలు చేస్తున్నారు కదా, అదే మరి అప్పుడైనా మీకు వెళ్ళి అరే మళ్ళీ మనం సినిమా చేద్దాం? ఇఫ్ యూ నోటీస్ నేను ఐ మీన్ విత్ నోబడీ హ్యావ్ ఐ గాన్ విత్ వన్ మేజర్ అంటే idea or something yet. నాకు ఇప్పుడు I feel I'm more confident in taking a film to anyone. Nagar was kind enough to give us an opportunity. అది కూడా it was a Praveen Sattaro idea which was Praveen came with this idea. నాగార్జునగారితో మాట్లాడి అలా కుదిరింది అది. ఇప్పుడు I feel more confident that I can probably build a story and take it to a hero. సో ప్రవీణ్ సత్తారు ప్రస్తావన వచ్చింది కాబట్టి అది ఆ సినిమాకి మీకు ప్రాఫిట్ మేకింగ్గా మనం బ్రేక్ ఈవెన్ అయ్యాం. బ్రేక్ ఈవెన్ ఆల్సో బికాజ్ ఐల్ బి వెరీ ఫ్రాంక్, నాగార్జున గారు ఆల్మోస్ట్ డిడ్ నాట్ టేక్ హిస్ రెమ్యూనరేషన్. ఆల్మోస్ట్ ఆయన రెమ్యూనరేషన్ ఒక ఫీ ఉంటే ఐ థింక్ తీసుకోలేదు, ఒక నామినల్ రన్నింగ్లో ఒక అమౌంట్ తీసుకున్నారు. దాని తర్వాత హీ సెడ్ స్కేల్ సైజ్ పెరిగింది, ఫిల్మ్ డస్ వెల్ అప్పుడు చూద్దామని. సో దానివల్ల నాకు కానీ సునీల్ గారికి ఇట్ వాజ్ అ బిగ్. మీరు బ్రేక్ ఈవెన్ అయ్యారు, నాగార్జున గారు లాస్. బట్ అది ఆయన కాన్షియస్లీ ఆయన అన్నారు. ఇంకా ఎందువల్ల ఇది నెంబర్ ఆఫ్ డేస్ పెరగడం వల్ల ఏంటి? యాక్షన్ సీక్వెన్సెస్ పెరిగినాయి. మనం ఇనిషియల్ అనుకున్నట్టు 3 or 4 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, 7-8 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో అదన్నీ ఓవర్ బడ్జెట్, హై. అండ్ ద రీజన్ వై ఐ డోంట్ బ్లేమ్ ప్రవీణ్ ఫర్ ఇట్ ఇస్ కాన్షియస్లీ ఇప్పుడు నేను ఒప్పుకున్న తర్వాతనే ఆయన షూటింగ్కి వెళ్ళాడు, అంతే కదా. సో ఐఎమ్ ఈక్వలీ పార్టీ టు ఇట్. ఆయన ఇలా స్పెండ్ చేయాలనుకున్నారు, మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారు. అదే చేశారు. సో దానివల్ల మేము కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఒకటి అనుకున్నాం 30-40 lakhs అవుతుంది అనుకున్నాం. అది ఎంటైర్ యాక్షన్ సీక్వెన్స్ దుబాయ్లో షిఫ్ట్ చేసేసరికి 1.5 crore దానికన్నా ఎక్కువ. సో బట్ కాన్షియస్లీ మేము యాక్సెప్ట్ చేసాం, నేను కానీ సునీల్ గారు కానీ. మళ్ళీ మీది యాక్షన్ సునీల్ కాంబినేషన్ ఇప్పుడు మాట్లాడుతున్నాం. బట్ ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్లో ఈ నాన్ థియేట్రికల్ ఈ మార్కెట్ కరెక్షన్లోని అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఒకటి చేయడమే కరెక్ట్. ఇప్పుడు దూత సీక్వెల్ ఇమీడియట్గా ఉండొచ్చా? అమెజాన్ డెసిషన్ బట్టి ఉంటుంది. ట్రై చేస్తున్నారా? వీఆర్ హోప్ఫుల్ వాళ్ళు దే విల్ బి. అది ఈయన రెడీగా ఉన్నారా విక్రమ్ గారు దాని మీద బేసిక్ ఐడియాతో? విక్రమ్ గారి దగ్గర హీ హ్యాస్ థాట్స్ అండ్ మంచి థాట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ హీ కెన్ క్రియేట్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మీ ఇద్దరికి బాగానే మ్యాచ్ అయింది కాబట్టి సో మోర్ వండర్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. సో మాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఎస్పెషల్లీ ఏంటంటే ఈ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. మీరు ఎస్పెషల్లీ మీకు ముంబైలో మీకు ఉన్న రిలేషన్స్, మీకు ఈ రంగంలో ఉన్న రిలేషన్స్ అవగాహన యుక్త చాలా ఎక్కువ. సో దీన్ని బట్టి అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి ఓటీటీ మీద కానీ నాన్ థియేటర్ మీద కానీ ఎక్కువ డబ్బులు వస్తాయి, మనం సినిమా చేసుకోవచ్చు అనుకుని ఇక్కడే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి వద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే వాట్ వాజ్ ద క్వశ్చన్ అండి? అంటే కొత్త ఫ్రెష్గా ఎవరైనా వస్తారు, నాన్ థియేటర్ మీద వచ్చేస్తే ఒక 70% మనం దీంట్లో ప్రాఫిట్ చేసుకోవచ్చు అనుకునే ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడానికి లేదు. ఇప్పుడు ఉన్న అట్మాస్ఫియర్లో మ్యాక్సిమం కాషన్ ఇస్ బెటర్. అండ్ ఒక బ్యాంకబుల్ స్టార్, ఒక బ్యాంకబుల్ డైరెక్టర్తో వెళ్తూ ఆ ప్రాజెక్ట్ వాట్ కైండ్ ఆఫ్ రెవెన్యూ ఇట్ కెన్ క్రియేట్ అని నలుగురిని అడిగి ఓటీటీస్తో ముందే డిస్కషన్ పెట్టడంలో కూడా తప్పులేదు. ఓకే, ఆ కాషన్తో వెళ్ళడమే కరెక్ట్. థియేటర్ మీద డిపెండ్ బికాస్ థియేట్రికల్ ఈ రీసెంట్ టైమ్స్లో మనం చూసే ప్యాటర్న్ కొన్ని ఫిల్మ్స్కి ఫినామినల్ రెస్పాన్స్ ఉన్నాయి, కొన్ని మంచి ఫిల్మ్స్కి కొన్నిసార్లు రెస్పాన్స్ లేవు. సో ఇట్స్ నాట్ జస్ట్ ద ఫిల్మ్ గుడ్ ఆర్ బ్యాడ్. కొన్ని సీజన్స్లో జనాలు దే ఆర్ రిసీవింగ్ ఇట్ మోర్ స్ట్రాంగ్లీ, సమ్టైమ్స్ దే ఆర్ నాట్. సో థియేట్రికల్ ఇస్ బికమ్ అ వెరీ రిస్కీ ప్రపోజిషన్. అంటే థియేటర్ మైండ్ సెట్, థియేటర్ ఆడియన్స్ తాలూకా మైండ్ సెట్ని క్యాచ్ చేయాలి. అండ్ ఐ థింక్ బిఎన్సి సెంటర్స్లో
మన సబ్జెక్ట్ హోల్డ్ అవుతుందంటే అది ఇంకా మనకి హెల్ప్ అవుతుంది. బికాజ్ ఎక్కడో మల్టీప్లెక్సెస్ అండ్ మిడిల్ క్లాస్లో ఆ థియేటర్ గోయింగ్ హ్యాబిట్ బ్రేక్ అయింది ఎక్కడ. అది మనం ప్రీ కోవిడ్ లెవెల్స్ రాలేదని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ బిఎన్సి సెంటర్స్ విచ్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సార్. మరింత నెక్స్ట్ మళ్ళీ మంచి సబ్జెక్ట్తో మీరు రావాలి, మళ్ళీ మనం కలవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.